హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనింగ్. ఈరోజు మన వీడియో మామిడికాయ పులిహోర అని. ఈ సీజన్లో మనకి మామిడికాయలు అనేది దొరుకుతూ ఉంటాయి కదా, దాంతో ఈజీగా టేస్టీగా పులిహోర ఎలా చేసుకుందాం మనం ఈరోజు. ముందుగా అయితే మనం రైస్ ఎలా పెట్టేస్తాం కదా, అది చూపించడం లేదు. ఫస్ట్ మనం పల్లీలు వేసుకున్నామండి. పల్లీల తర్వాత ఎండుమిర్చి తర్వాత పోపు గింజలు కొంచెం ఎరగాయిన తర్వాత పసుపు, కరివేపాకు చుట్టుపట్లాడిన తర్వాత సాల్ట్ అండి. మామిడికాయ గుజ్జులో నేను కలపలేదు. కలిపే అలవాటు ఉన్న వాళ్ళకైతే ముందైతే కలిపేసుకుని పక్క పెట్టుకోండి. మామిడికాయ గుజ్జు వేసేసి కొంచెం వేగాలి. కొంచెం పచ్చిపోయే వరకు కొంచెం ఒక 2 minutes 3 minutes ఇలాగా వేగనివ్వండి. తర్వాత మీకు ఇష్టం ఉంటే క్యారెట్ తురుము వేసుకోండి. కలర్ కాంబినేషన్ బాగుంటుందని నేను వేసాను. మా పిల్లలకి బాక్స్లోకి యూజ్ అవుతుంది. ఇదంతా తీసేసి మనం వేరే రైస్ అయిపోయిన తర్వాత వాటిని పెద్ద గిన్నెలో వేసుకొని ఫ్యాన్ కింద కానీ లేదా గాలికి కానీ ఆరబెట్టుకొని ఉంచుకోవాలి. ఆరిపోయిన రైస్లో మనం పోపు పెట్టేసింది మొత్తం వేసేసి కలిపేసుకోవాలండి. మామిడికాయ పుల్లదనాన్ని బట్టి మనం ఎక్కువ వేసుకోవాలో తక్కువ వేసుకోవాలో చూసుకోండి. రసాలకాయ అయితే పులుపుగా ఉంటుందండి. ఈ సీజన్లో ఒక కాయకి కొంచెం 1 glass రైస్ వరకు పడుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.